నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీ దోషములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన రక్తమును ఆశ్రయించి కడుక్కుంటావో అవన్నీ కడగబడ్డాయి నాయన. ఈరోజు నువ్వు తెల్లగా ఉన్నావు దేవుని ముందు. కానీ నువ్వు మలినంగా ఉన్నావు, నల్లబారిపోయావు అని నీతో అనేది శత్రువు నిన్ను బలహీనపరచడానికి, కృంగదీయడానికి, దేవుని విషయంలో నీకున్న విశ్వాసం, దేవుని మనసులో నీకున్న ప్రేమ అర్థం కాకుండా చేయటానికి వాడు నీ దోషాలన్నీ, ఏవి దేవుడు కొట్టేసిన కేసులన్నీ వాడు తీసుకొచ్చి పెడుతుంటాడు నీ మందు. దేవుడు రద్దు చేసినవన్నీ తీసుకొచ్చి నీకు చూపించి కృంగ కొడతా ఉంటాడు వాడు. ఏమన్నా అర్థమవుతుందని చెప్పేది? అప్పుడు ఏం చెప్పాలి? ఏనాడైతే నేను నీ దాసురాల్ని ప్రభువా అని ఆయన పాదాల దగ్గర పోయి పట్టుకొని ప్రార్థన చేశానో, ఆయన రక్తాన్ని ఆశ్రయించానో, అప్పుడే ఆయన రక్తము నన్ను కడిగిందిరా. నా తండ్రి ఎప్పటికప్పుడు నన్ను కడిగి శుభ్రం చేసి తెలుపు చేసుకుంటున్నాడు. ఆయన ప్రేమించిన గొర్రెను రా నేను, ఆయన ప్రేమించిన గొర్రెను. అవసరమైతే మా నాన్న ఒక దెబ్బ కొడతాడు, శిక్షిస్తాడు, అంతేగాని పూర్తిగా నన్ను ద్వేషించుడు, అవాయిడ్ చేయడు. ఎందుకంటే మా నాన్న నాకు చెప్పాడు, నేను ప్రేమించే వారిని అందరిని గద్దించి, అమ్మయ్య ఆడికొచ్చామండి ఇప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అవసరమైతే నా తండ్రి నన్ను కొడతాడు, తిడతాడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, కానీ నన్ను చంకనెత్తుకోవటం మానడు. ఆ నిశ్చయత మనకు ఉండాలి తమ్ముడు. ఇప్పుడు చెప్పు, వదిలేస్తాడా? మునిగి పోనిస్తాడా? దించి అవతల పడేస్తాడా? ద్వేషిస్తాడా? అరే, శత్రువుగా ఉన్నప్పుడే నేను ద్వేషించలేదే, నీకోసం ప్రాణం పెట్టాడే. ఇప్పుడు ఆయన బిడ్డవై, ఆయన రక్తంలో కడగబడి, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ఆయన సొంత కుమారుడివి, కుమార్తెవయ్యావు, ఇప్పుడు ద్వేషిస్తాడా? మరి అంతకంటే మిక్కుటంగా ప్రేమించును కదా.